జై భీమ్. నా పేరు సీతారామరాజు. 1945 ఏప్రిల్ 22న సావధాన అనే పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లాలో ప్లోడా అనే గ్రామంలో ఒక పాకీ పనివారు మరణించాడు. పాకీ పనివారు అంటే స్వీపరు ఎవరుంటారండి? సాధారణంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉంటారు. అతను హిందువు అయినప్పటికీ అతన్ని హిందువుల శ్మశాన వాటికలో దహనం చేస్తామని, అంత్యక్రియలు చేసుకుంటామని వెళ్తే హిందువులు అతను ఒప్పుకోలేదు. మీరు అస్పృశ్యులు, మీరు మా శ్మశాన వాటికలో మరి దహనం చేసుకోవడానికి వీల్లేదని వాళ్ళంతా అడ్డం పెట్టారు. అప్పుడు వీళ్ళు మరి దహనం చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఖననమన్నా చేసుకుంటామని బతిమలాడారు. వాళ్ళు ఏం చేశారో చూసారండి. ఖననం మా అగ్ర కులాల వాళ్ళు వెళ్ళకెల్లా పెట్టి ఖననం చేస్తాం కాబట్టి మీరు మాకులాగా వెళ్ళకెల్లా శవాన్ని పెట్టి పూడ్చకూడదు అని షరతు పెడితే అప్పుడు ఆ శవాన్ని బొక్కబోర్లా పెట్టి పూడ్చారన్నమాట. అంటే శవాల్ని వెళ్ళకెల్లా బొక్కబోర్లా అనే ఇది కూడా హిందువులు ఆ విధమైనటువంటి పెట్టారన్నమాట. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అస్పృశ్యులు ఎవరనే పుస్తకంలో రాసినటువంటి సంఘటన. పేజీ నెంబరు 50లో రాశారు. విశేషం ఏంటంటే ఈ మధ్యన దండోరా అనే సినిమా కూడా ఇలాంటి శవదహనాల మీదే ఇబ్బందులు పడేదాని మీద తీయటం జరిగింది. అంతేకాదు గత సంవత్సరం పెడంలో ఒక సంచార జాతికి చెందినటువంటి ఒక ఎస్టీ అతను చనిపోతే కూడా అతన్ని దహనం చేయటానికి కానీ ఖననం చేయటానికి కానీ అతను పెడంలో ఉండేవాళ్ళు ఆధిపత్య వర్గాలు చాలా ఇబ్బందులు పెట్టిన సంఘటన మనందరం చూసే ఉంటాం. అంటే 1945కి 2026కి ఎంత తేడా ఉందంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని చేసినా మార్పులు వాళ్ళ మనసుల్లో హిందువుల ఆధిపత్య వర్గాలు మనవాదుల మనసుల్లో మార్పు మాత్రం రాలేదనే సంఘటన అన్నమాట ఇది. మరి అందుకే వివరించడం జరిగింది. జై భీమ్.